అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన 11వ భాగం. నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టడం మంచిదైంది. చాలా మంచి పని చేశావు. ఎంతవరకు వచ్చింది? మళ్ళీ అడిగాడు. అర్చన నిట్టూర్చింది. సాక్ష్యాలు కావాలట. ఏం సాక్ష్యాలు చూపించాలి? అతన్నేమి చేయలేకపోయారు. ఈ సమాజాన్ని రాజకీయం శాసిస్తుంది. ఆమె స్వరం కొద్దిగా వణికింది. అది కాదు అర్చన, అసలు వాణ్ణి నమ్మి ఒక్కదానివే కాఫీకి ఎందుకెళ్ళావు? కాఫీకా? కాఫీకి వెళ్ళడమేంటి? అయోమయంగా. కాఫీకి ఆహ్వానించాటగా? ఓ గాడ్, అసలు విషయానికి చాలా రంగులు పూస్తున్నారన్నమాట. అది నిజం కాదు. సారీ చెప్పిన మాట నిజం. ఇప్పట్నుంచి నన్ను నీ బ్రదర్ అనుకో అనడం నిజం. కాని తన బర్త్డే అని నన్ను, నీలిమని మరో ఇద్దరిని కూడా వాళ్ళింటికి పార్టీకి పిలిచాడు. నేను నీలిమ బయలుదేరాం. దాదాపు వాళ్ళింటి దాకా వెళ్ళాక నీలిమకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తను వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంత దూరం వెళ్ళాం కదా అని నేను జస్ట్ విష్ చేసి వెళ్ళిపోదామని వెళ్ళాను. కాని వాడు పెద్ద ప్లాన్ వేశాడని నాకు తెలియదు. తెలియక ఇరుక్కుపోయాను. అలాగా? ఎంత దుర్మార్గం! కాని జనం వేరే అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? సూటిగా అడిగింది. కోర్టులో ఉందటగా కేస్. కోర్టా? వాణ్ణి కనీసం పోలీస్ స్టేషన్ కూడా పిలవలేదు. అంత గొప్పగా ఉంది మన లా అండ్ ఆర్డర్. నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవుదామంటే ఇదిగో ఇంట్లో ఇలా నన్ను ఖైదు చేశారు. పోనీలా అర్చన, జరిగింది మర్చిపో. పీజీకి అప్లై చెయ్యి. మర్చిపోవాలా? ఆవేశంగా అంది. అంటే నా ఉద్దేశం అంటే ఎవరి ఉద్దేశాలతో పనిలేదు. నేనేం చేయదలుచుకున్నానో చేసి తీరతాను. వాణ్ణి మాత్రం వదలను. సాక్ష్యాలు కావాలి కదూ, చూపిస్తాను పళ్ల బిగువున అంది. వేణు ఆవేశంగా అన్నాడు. అయినా ఇంకా ఏం సాక్ష్యాలు కావాలి? నిన్ను మెడికల్ టెస్ట్కి పంపించలేదా? మెడికల్ టెస్ట్కా? దేనికి? చిత్రంగా చూసింది. వేణు తడబడుతూ అన్నాడు. అదే రేప్ జరిగినట్టుగా కన్ఫర్మ్. వాట్? గట్టిగా అరిచింది అర్చన. రేప్ జరిగిందని ఎవరు చెప్పారు? వేణు బిత్తరపోయి చూశాడు. కాలే. అర్చన అరిచినట్టుగా అంది. నాన్సెన్స్! మీరంతా చదువుకుంటున్నారా? గాడిదలు కాస్తున్నారా? చూడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎవరూ రేప్ చేయలేదు. ఓన్లీ కిడ్నాప్ చేశారు. అండర్స్టాండ్? లోపల నుంచి సావిత్రి, వాకిట్లోంచి ఆనందరావు అర్చన అరుపుకి పరిగెత్తుకుంటూ వచ్చారు. సావిత్రి తీవ్రంగా అంది. ఎందుకలా అరుస్తావు? జరిగిన అల్లరి చాలేదా? ఎందుకే మా బతుకులు బజార్న పడేస్తావు? అమ్మా! తీవ్రంగా పిలిచింది అర్చన. ఏంటి? నేనేదో అపరాధం చేసినట్టు మండిపడతావు? ఆ వెధవ ఒళ్ళు బలిసి తనేదో పెద్ద లీడర్నని అందరూ తెలుసుకోవాలని కిడ్నాప్ చేశాడు. మోసంతో చేశాడు. వాడికి నన్ను రేప్ చేసే దమ్ముందా? ఒక్కరోజు వాడెక్కడో దాచేస్తే అడ్డమైన వాళ్ళు నేను రేప్ చేయబడ్డానని వాగుతుంటే నోరు మూసుకుని ఊరుకోవాలా? నెవర్! ఊరుకోక ఏం చేయగలను తల్లి? బాధగా అన్నాడు ఆనందరావు. ఆయనకి కూతురంటే ప్రాణం. కాని సాంప్రదాయాలన్నా ప్రాణమే. పరువు ప్రతిష్టలంటే మరీ ప్రాణం. అందుకే ఏ ప్రాణం ఎలా నిలుపుకోవాలో అర్థం కాక నిస్సహాయంగా ఉండిపోయాడు. ఆయన మనసులో ఆవేదన అర్థం కాని అర్చన మండిపడుతూ అంది. ఊరుకోను. నడి రోడ్డు మీద నిలబడి అందర్నీ పిలిచి ఏం జరిగిందో, ఎందుకలా జరిగిందో చెప్తాను. అందరి నోళ్లు మూయిస్తాను. ఉద్ధరించావు! గట్టిగా అరిచింది సావిత్రి. జరిగింది చాలు. వెంటనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. బాబు, నువ్వు పరామర్శించింది చాలు. ఇంక వెళ్ళు నాయనా. మమ్మల్నిలా బతకని 2 చేతులెత్తి నమస్కరిస్తూ అంది. వేణు ఏదో చెప్పబోయి అది సమయం కాదని అర్థం చేసుకున్నాడు. మౌనంగా వెనక్కి తిరిగి, మీకేదన్నా సాయం కావాలంటే నేనున్నానండి. అర్చనకి పీజీకి అప్లై చేయడానికి అప్లికేషన్ తెస్తాను. తన్ని చదివించండి అన్నాడు ఆనందరావుతో నెమ్మదిగా. ఆయనేం మాట్లాడలేదు. అర్చన తీవ్రంగా అంది. వేణు, చాలు. నాకోసం నువ్వు చేసిన త్యాగాలు చాలు. ఇంక నీ దారిని నువ్వు వెళ్ళు. నాకేం కావాలో, నేనేం చేయాలో నేను చేసుకోగలను. వేణు ఏదో చెప్పబోయాడు. కాని అది సమయం కాదనిపించింది. అర్చన కోపంగా ఉంది. ఆవేశంగా ఉంది. ఈ ఆవేశం తగ్గని అనుకుని, సరే అర్చన, వస్తాను. కాని నన్ను నమ్ము. ఐఎమ్ యువర్ వెల్విషర్ అంటూ వేణు బయటికి వచ్చేశాడు. ఏమైనా తన పట్టు వదల్లేదు. ఈ పట్టు సడలితే అర్చనని దక్కించుకోవడం అసాధ్యం అనుకున్నాడు. వెంటనే పీజీకి 2 అప్లికేషన్స్ తీసుకున్నాడు. ఒకటి తాను అప్లై చేసి మరొకటి అర్చన దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అడపాదడపా వెళ్తూ ఆనందరావుని, సావిత్రిని మంచి చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా అర్చనకి కావలసిన సాయం చేసి ఆమె మనసులో ముందు స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా స్థానం సంపాదించుకుంటే చాలనిపించింది. అందుకే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. అతని ప్రయత్నాలు కొంచెం విజయం వైపుగా సాగాయి. అర్చన పీజీకి అప్లై చేసింది. వేణుతో పాటు ఆమె యూనివర్సిటీకి వెళ్లడానికి ఆనందరావు అంగీకరించాడు. వేణు సాయం తీసుకుని బయటికి వచ్చిన అర్చన హాయిగా ఊపిరి పీల్చుకుంది. నీ మేలు మర్చిపోను వేణు. చాలా థ్యాంక్స్. ఆ అప్లికేషన్ నాకిచ్చి నువ్వు వెళ్ళిపో. నేను ఒక్కదాన్ని వెళ్ళగలను యూనివర్సిటీకి అంది బండి తీసుకుని బయటికి రాగానే. వద్దు అర్చన, నేను వస్తాను. నన్ను నమ్మి మీ ఫాదర్ పంపించారు.
నేను ఇలా మధ్యలో వదిలేసి వెళ్తే ఏదైనా జరిగితే నా గురించి ఏమనుకుంటారు? నాన్సెన్స్ విసుక్కుంది. పదే పదే మోసపోవడానికి నేనేం వెర్రిదానిలా కనిపిస్తున్నానా? ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కానీ అర్చన, వేణు ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆమె స్వరంలోని శాసింపుకి వేణు ఏం మాట్లాడలేదు. సరే అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ ఆమెకు తెలియకుండా ఆమెని అనుసరించాడు. అర్చన యూనివర్సిటీ వైపు కాకుండా పోలీస్ స్టేషన్ వైపు వెళ్లడం గమనించి తాను కూడా అటే వెళ్ళాడు. అర్చన నేరుగా స్టేషన్ లోపలికి వెళ్లి ఇన్స్పెక్టర్తో దెబ్బలాడింది. నాగరాజుని ఎందుకు అరెస్ట్ చేయలేదని అతన్ని బెదిరించింది. అతను చాలా పవర్ఫుల్ మేడం. అతని మీద యాక్షన్ తీసుకుంటే మా ఉద్యోగాలు ఊడతాయి. ప్లీజ్ జరిగింది మర్చిపోండి. కావాలంటే మీకు అతని నుండి నష్టపరిహారం ఇప్పిస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్. అర్చన మండిపడింది. డబ్బుతో అన్నీ కొనొచ్చని భ్రమపడకండి. నాకు తెలుసు అతనికి శిక్ష పడేలా ఏం చేయాలో, ఎలా చేయాలో అంటూ బయటకు వచ్చేసింది. అక్కడ్నుంచి యూనివర్సిటీకి వెళ్ళింది. వేణు మాత్రం నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. చక్రవర్తి ఏవో అప్లికేషన్లు రాస్తున్నాడు. ఏంట్రా అవి అడిగాడు వేణు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. నా పెళ్లి మాధవితో సెటిల్ అయింది అన్నాడు చక్రవర్తి. బ్యాంక్ ఎగ్జామ్సా? అవును. పెళ్లి చేసుకుంటున్నాగా, ఉద్యోగం ఉండాలి కదా, పురుష లక్షణం అంటూ నవ్వాడు. వేణు నవ్వలేదు. సీరియస్గా అడిగాడు. ఎప్పుడు ఎగ్జామ్స్? 2 నెలల్లో ఉంటాయి. ఏం నువ్వు రాస్తావా అడిగాడు చక్రవర్తి. వేణు చక్రవర్తి దగ్గరగా వచ్చి అప్లికేషన్ చూస్తూ ఒక్కటే తెచ్చావా అడిగాడు. లేదు 2 తెచ్చాను. ఫిలప్ చేయడంలో ఏదైనా పొరపాటు జరిగితే ఇంకోటి ఉంటుంది కదా అని. అయితే ఇది నాకిచ్చే. నీకెందుకురా? కావాలి, నేను రాస్తాను. నీ తలకాయ, డోంట్ బీ సిల్లీ. నీకేం అవసరం ఇప్పుడు? చక్కగా చదువుకో, సివిల్స్కి ప్రిపేర్ అవ్వు. నో చక్రవర్తి, నేను కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను. ఎందుకురా? నీకెందుకు? ఎందుకంటే నేను అర్చనని పెళ్లి చేసుకుంటాను. అందుకు నాకు ఉద్యోగం కావాలి కదా. వాట్? దిగ్భ్రాంతిగా చూశాడు చక్రవర్తి. నీకేం మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? వేణు స్థిరంగా అన్నాడు. నేను అర్చనని పెళ్లి చేసుకుంటాను చక్రవర్తి. తనకి చాలా ద్రోహం జరిగింది. అదే ఆలోచిస్తూ తను పిచ్చిదవుతుంది. ఆ సంఘటన మర్చిపోయి తను మామూలు మనిషి అవ్వాలంటే తను నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. అంతే. వేణు, పిచ్చి ఆలోచనలు చేయకు. ఆవిడ కోసం నీ కెరియర్ పాడు చేసుకుంటావా? అయినా నీకిదేం పిచ్చిరా? నిన్ను జోకర్లా భావిస్తుందో అర్చన. గడ్డిపోచి విలువివ్వదు. అలాంటిది ఆమె మీద నీకెందుకింత వ్యామోహం? వ్యామోహం కాదు చక్రవర్తి, పిచ్చి ప్రేమ, వెర్రి ఏదేనాను. నాకు ఆమె కావాలి అంతే. ఇలా ఇవ్వు అప్లికేషన్. టేబుల్ మీద ఉన్న అప్లికేషన్ లాక్కున్నాడు. వేణు, నీ మీద మీ పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారా. వాళ్ళ ఆశలు వమ్ము చేయడం ధర్మం కాదు. అది కూడా ఆఫ్టరాల్ ఒక అమ్మాయి కోసం. నీకు తెలీదు వేణు, అర్చన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఆడది తన వెంటపడే మగాడిని ఒక క్రీచర్గా చూస్తుంది. అందులో నువ్వంటే మరీ చిన్నచూపు ఆమెకి. నువ్వంటే అటు ప్రేమ, ఇటు గౌరవం లేని ఆమెని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే కరెక్ట్ కాదు. నా మాట విను. వేణు శాంతంగా చక్రవర్తి మొహంలోకి చూస్తూ అన్నాడు. ఆమె నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. చక్రవర్తి తెరిచి ఉన్న తలుపుల్లోంచి లోపలికి వెళ్లడంలో థ్రిల్ లేదు. తలుపులు తెరుచుకుని వెళ్లడంలోనే థ్రిల్ ఉంది. నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తాను. ఇంక కెరియర్ అంటావా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యాంక్ ఆఫీసర్ జీతంలో పెద్ద తేడా ఉండదు. అయినా నా పర్సనాలిటీ ఐఏఎస్లకి, ఐపీఎస్లకి సరిపోదులే. అర్చనని చదివిస్తాను. వెర్రి కుదిరింది. రోకలి తలకి చుట్టమన్నట్ట నీలాంటి వాడే వెనకటికి. వేణు మాట్లాడలేదు. మౌనంగా అప్లికేషన్ ఫిలప్ చేయడం ప్రారంభించాడు. వేణు వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. అర్చనకి పీజీలో సీట్ రాలేదు. ఆమె గురించి యూనివర్సిటీలో కూడా చెడ్డగా ప్రచారం జరిగింది. దానికి కారణం చాలామందికి తెలిసినా ఎవరూ నోరెత్తలేదు. వేణు చాలా బాధపడ్డాడు. వేణు చక్రవర్తి బ్యాంక్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికీ పోస్టింగ్ వచ్చింది. వేణుకి హైదరాబాద్లో, చక్రవర్తికి వరంగల్లో. వేణు ఆనందానికి హద్దుల్లేవు. ఆ విషయం చెప్పి ఆనందరావు సావిత్రుల అంగీకారం తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. గుడికి వెళ్లి దేవుడి ఆశీర్వాదం తీసుకుని అర్చన ఇంటివైపు వెళ్ళాడు. అర్చన బాగా చిక్కిపోయింది. తనకి ఎవరూ సపోర్ట్గా నిలవకపోవడంతో ఆమె బాగా కృంగిపోయింది. ప్రాణస్నేహితురాళ్ళు అనుకున్నవాళ్లు, తోబుట్టువు అందరూ వెలేసినట్టు చూస్తున్నారు. నాగరాజుని వల్ల వేసుకుని ఆడుకుందని, అతని ఆస్తి మీద కన్నేసిందని, అది తెలిసిన నాగరాజు ఆమెను వదిలించుకునేందుకు చాలా తిప్పలపడ్డాడని రకరకాలుగా అనుకోసాగారు. అర్చన ముందు ఆవేశంతో రగిలిపోయింది. తరువాత విరక్తిగా నవ్వుకుంది. ఆ తర్వాత తీవ్రంగా ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. ముందు కొన్నాళ్లు ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళాలి. ఆ తర్వాత భవిష్యత్తు నిర్ణయించుకుని మళ్లీ వచ్చి తన ఆశయం నెరవేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగరాజుని వదిలేది లేదు. అలా అనుకున్నాక ఆమెకు కొంచెం శాంతిగా అనిపించింది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే వేణు వచ్చాడు. ఈ మధ్య వేణు రాక కొంచెం బాగానే అనిపిస్తుంది. అందరూ వెలేసినా అతను మాత్రం తను అవమానించినా వద్దన్నా ఏదో సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే నిజాయితీ ఉన్న మనిషి అని అతని పైన
ఒక మంచి అభిప్రాయం కలిగింది. అర్చన మాన్పడిపోయింది. ఆమె కాళ్ళ కింద నేల రెండుగా చీలి తన లోపలికి లాక్కెళ్తున్నట్టుగా అనిపించసాగింది. ఆనందరావు సీరియస్గా వేణుని అడిగాడు. వేణు, ఆర్ యు సీరియస్? మీ వాళ్లతో మాట్లాడావా? వేణు ఉబికి వస్తున్న సంతోషంతో అన్నాడు. మా వాళ్ళు నా మాట కాదనరు. నిజంగానే నాకు అర్చనంటే ఇష్టం. నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. నన్ను నమ్మండి. తన కోసమే నేను ఈ జాబ్ కూడా సంపాదించుకున్నాను. నాకు అర్చనంటే ప్రాణం. తనకి చెడు జరిగితే నాకు జరిగినట్టే. అర్చనకి తోడుగా నేనుంటాను. వేణు మాటలు విన్న ఆనందరావు సావిత్రి వైపు చూస్తూ, విన్నావుగా, నీ కూతుర్ని ఒప్పించే భారం నీది అంటూ వేణు చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ సావిత్రి, అర్చన మిగిలారు. అర్చన శిలా విగ్రహంలా నిలబడిపోయింది. సావిత్రి ఆమెకి కొంచెం దగ్గరగా జరిగి అనునయిస్తున్న స్వరంతో చెప్పసాగింది. నా మాట వినమ్మా. పరిస్థితి అర్థమైంది కదా. ఈ పరిస్థితుల్లోంచి నువ్వు బయటపడాలంటే పెళ్ళే మార్గం. అతను పెద్ద మనసుతో వచ్చి తనంతట తానుగా చేసుకుంటానంటున్నాడు. ఒప్పుకో. అర్చన మండిపడుతూ అంది. ఛ, ఈడియట్స్. ఆడదాని బలహీనతని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు ఎంతసేపటికి. వీడి మొహానికి నేను కావాలట. చస్తే చేసుకోను. ఏం, ఎందుకని? ఉగ్రురాలైంది సావిత్రమ్మ. ఎందుకు చేసుకోవు? పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలం మా మానాన పడి ఉంటావు? ఎంతకాలం మా నెత్తిన కూర్చుంటావు? అదేంటమ్మా, నేను మీ కూతుర్ని. నేనెక్కడికి వెళ్తాను? ఆశ్చర్యంగా అడిగింది అర్చన. ఆమెకి తల్లి ఎందుకంత అఘాయిత్యం చేస్తుందో అర్థం కావడం లేదు. ఆ రోజు నుంచి ఒక్కటే ఏడుపు. గోల అయిపోయింది. పూర్తిగా నాశనం అయింది. దీనికింకా పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే పోని, కనీసం బాగా చదివించి తన కాళ్ళ మీద నిలబడుతుందనుకుంటే చదువు కూడా చట్టుబండలైంది. దేవుడా, ఈ పిల్ల ఏ నక్షత్రాన పుట్టిందిరా నాయన. దీనివల్ల నాకిన్ని కష్టాలెందుకురా అంటూ శోకాలు పెడుతుంది. ఇప్పుడు ఇలా అంటుంటే అర్చనకి మరీ అయోమయంగా అనిపించింది. ఏంటమ్మా, ఏం జరిగిందని? ఏదో జరిగింది. నా శీలం పోయింది. నా పాతివ్రత్యం పోయింది. నేను చెడిపోయాను అనుకుంటూ ఏడుస్తూ కూర్చునే పాతకాలం ఆడపిల్లను కాను నేను. ముందు ఆ వెధవల సంగతి తేల్చి వాళ్ళకి శిక్ష పడేదాకా పోరాడి ఆ తర్వాత నా చదువు, నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను. ఎప్పటికీ ఇలా మీ మీద తిండికి బట్టకి ఆధారపడి బ్రతుకుతానని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలన్నదే నా లక్ష్యం. ఇది అయ్యాక భవిష్యత్తు తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తాను. చేశావులే. ఏంటే చేసేది? ఇంక నువ్వు ఏమీ చేయలేవు. నీకు ఈ సంఘం సంగతి ఏం తెలుసు? ఇప్పటికే నీ వల్ల ఆవిడ స్వరంలో వణుకు, దుఃఖంతో రుద్ధమైన స్వరంతో అంది. దేవుడు పంపినట్టుగా ఇతను వచ్చి నా మనసులో నేను అనుభవిస్తున్న వేదనకి ఉపశమనంగా తీయని మాట చెప్పాడు. ఈ అవకాశం పోగొట్టుకుంటే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. కాకపోతే పోనీ అమ్మా, పెళ్ళే నా జీవితానికి పరమావధి కాదు. అయినా ఎందుకలా అస్తమానం నాకు పెళ్లి కాదేమో అని ఆలోచిస్తావు? ఎందుకు కాదు? నాకేం తక్కువైంది? ఏం తక్కువైందో ఏం ఎక్కువైందో అవన్నీ నేనిప్పుడు చెప్పలేనమ్మా. నేను ఇంట్లో పెట్టుకోవడం అంటే నెత్తిమీద నిప్పులు కుంపటి పెట్టుకోవడం. మేము శాంతిగా నిశ్చింతగా బతకాలని నీకుంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకు తీరాలి. ఒప్పుకోను అరిచింది అర్చన. ఎందుకు ఒప్పుకోవు? తనంతట తానుగా నిన్ను చేసుకుంటానంటున్నాడు. అతను దేవుడు కాదు, స్వార్థపరుడు. ఒక రౌడీ వెధవ నా మీద పగతో నన్ను ఒకరోజు కిడ్నాప్ చేసి దాచేసిన విషయాన్ని తనకి అడ్వాంటేజ్గా మార్చుకుని నా జీవితం మీద పెత్తనం సంపాదించడానికి, నా మీద తనకు ఏర్పడిన వ్యామోహాన్ని ఇలా తీర్చుకోవడానికి ప్లాన్ చేశాడు. తన ప్రేమని నేను అంగీకరించినందుకు ఈ సంఘటనకి మసిపూసి మారేడికాయ చేస్తున్నాడు. నువ్వన్నవన్నీ నిజమే. అయినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటాననడం నీ అదృష్టమే. దీన్ని కాదనలేవు, అంతే. అతను స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి నా మీద మీకు ఏదేదో చెప్తే అదే నిజమని నమ్ముతారా? నాకేం జరగలేదని నాకు తెలియదా? అర్చన, ఆడపిల్లలకి ఇంత తెగింపు పనికిరాదు. స్వేచ్ఛా స్వాతంత్రాలంటూ మీరెంత అరిచినా, ఎంత గింజుకున్నా ఇది మగవాడి సమాజం. వాళ్ళు బతికినంత స్వేచ్ఛగా, తెగింపుగా ఆడది బ్రతకడం అసంభవం. మేమెంతకాలం నీకు అండగా ఉండగలం? ఎంతకాలం నిన్ను కాపాడగలుగుతాం? అందుకే అర్చన, నా మాట విని అంది వచ్చిన అదృష్టం చేజార్చుకోకు. అదృష్టం జీవితంలో ఒక్కసారే వస్తుందట. ఆ క్షణం తలుపు తీయకపోతే అలిగి వెళ్ళి ఇంకా ఎప్పటికీ రాదట. ఏడుస్తూ ప్రాధేయపడసాగింది సావిత్రమ్మ. అర్చనకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. 2 చేతుల్లో మొహం దాచుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గుండెలు అవిసిపోయేలా ఏడవసాగింది. ఎంత నిర్దయ! ఆడదంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీవితంతో రాజీ పడ్డమేనా? చేయని తప్పుకి ప్రతిక్షణం కుమిలిపోతూ ఇష్టం లేని జీవితం అనుభవించాలా? ఇదేం న్యాయం? అసలైనా ఎందుకు తన మీదే అందరూ కత్తికట్టి బాధపెడుతున్నారు? నాగరాజు, వేణు వీళ్లంతా బుద్ధి లేనివాళ్లు, సిగ్గుశరం లేనివాళ్లు. కానీ అమ్మా, నాన్న, అన్నయ్య తననే అపరాధిగా చూస్తున్నారేం? తనేం తప్పు చేసింది? బాగా చదువుకుని ఉన్నత స్థానం పొందాలనుకుంది తప్ప అందుకు వాళ్లేగా తన మెదడులో బీజాలు వేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటారేం? ఆ నాగరాజు దౌర్జన్యం చేస్తే వాణ్ణి శిక్షించాలి. తననెందుకు పెళ్లి, సంసారం అనే జైల్లో పెట్టి శిక్షించాలనుకుంటున్నారు? అది కూడా తనకేమాత్రం ఇష్టం లేని వేణుని పెళ్లి చేసుకోవాలట.
ఇదేం ధర్మం? పెళ్ళంటే ప్రేమ, అనురాగంతో కలిసి జీవించడం కాదా? పెళ్ళంటే కృతజ్ఞత. నాగరాజు చేసిన దౌర్జన్యానికి పెళ్ళే పరిష్కారం అంటూ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అంతా వాళ్ళిష్టమేనా? తనని కని పెంచినందుకు తన జీవితం మీద పెత్తనం మొత్తం వాళ్ళదేనా? తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద తనకేం హక్కు లేదా? తనకేం ఆశలు కోరికలు ఉండకూడదా? భగవాన్, ఇదేం తీర్పు? అర్చనకి కన్నీళ్లు కారిపోసాగాయి. ఆ రోజు దుఃఖంతో మౌనం వహించింది.